జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చివరిగా సార్, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్, ఇది బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడిప్పుడే వస్తోంది వార్త కూడా. అలెక్సీ నవల్నీ, ఎవరైతే రష్యా అధినేత పుతిన్ని వ్యతిరేకిస్తూ క్రిటిక్గా, లేకపోతే అక్కడ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తిని గతంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు జైల్లోనే మరణించినట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. సో ఆల్రెడీ కొంత రెస్పాన్స్ అయితే వస్తోంది. అమెరికా కావచ్చు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా పుతిన్ని చాలా దారుణంగా దూషిస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు జస్టిన్ ట్రూడో అయితే వ్లాదిమిర్ పుతిన్ని మాన్స్టర్ అని అనడం జరిగింది. సో అసలు ఎవరి అలెక్సీ నవల్నీ అండ్ ఈ అంశానికి సంబంధించి విశ్లేషణ ఏంటి? అలెక్సీ నవల్నీ అన్నటువంటి వ్యక్తి మన వ్లాడిమిర్ పుటిన్కి వ్యతిరేకంగా చాలా పాపులారిటీ వచ్చింది ఆయనకి. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు అయితే కనుక ఆయన ఎప్పుడైనా ఆ దేశంలో ఒక విధమైనటువంటి సివిల్ అన్రెస్ట్ వచ్చి వ్లాడిమిర్ పుటిన్ని దిగిపోయేటువంటి పరిస్థితులు క్రియేట్ చేయగలరు అని భయపడ్డారు అందరూ. అంత పాపులారిటీ వచ్చింది ఆయనకి. సో దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చింది పరిస్థితి వచ్చింది ఆయనకి. సరే కొంతకాలం తర్వాత ఆయన మళ్ళీ రష్యాకి తిరిగి రాగానే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేసే కంటే ముందర ఆయన ఒక రెస్టారెంట్లో కూర్చొని కప్ కాఫీ తాగుతుంటే ఆ వీడియోస్ వచ్చాయి, ఫొటోస్ వచ్చాయి. దాంట్లో పాయిజన్ ఉంది. ఒక పెక్యులర్ స్పెషల్ టైప్ ఆఫ్ పాయిజన్ దాంట్లో పెట్టి ఆయన ఇచ్చారు. ఆయనకి తాగడంతో ఆయన కోమాలకు వెళ్ళిపోయాడు. ఆయన ఆల్మోస్ట్ చనిపోతాడు అనుకున్న వ్యక్తి చాలా కష్టం మీద రికవర్ అయ్యాడు. ఆయన కోమా నుంచి ఆయన సైబీరియాలో జైల్లో పెట్టారు. అంటే వ్లాడిమిర్ పుటిన్కి ఛాలెంజ్ ఉండకూడదు అని చెప్పి ఆయన కంప్లీట్గా దూరం పెట్టేశారు. అక్కడ సరే ఆ తీసుకున్నటువంటి పాయిజన్ చనిపోవాల్సింది, అప్పుడే చనిపోవాల్సింది. ఆయన ఇంతకాలం ఎలా బతికాడనేది చాలా పెద్ద ప్రశ్న. అల్టిమేట్గా ఆయన ఈరోజు చనిపోవడం జరిగింది. అది అపోజిషన్ అన్నది సరే టోటాలిటేరియన్ రీజియన్స్ ఎవరు బతకలేరు, కొత్త విషయం ఏం కాదు ఇది. వీళ్ళ అలైస్ ఎవరైతే ఉన్నారో, అమెరికా అలైస్, మనకు సౌదీ అరేబియా తీసుకుందాం. సౌదీ అరేబియాలో ఎవరిని అపోజిషన్ ఉన్నారా? మొహమ్మద్ బిన్ సల్మాన్కి అపోజిషన్ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులే అందరు చనిపోయారే. మరి దాన్ని ఏం ఆడతారు వీళ్ళు? సో వీళ్ళకి అపోజిషన్ ఎవరున్నారు అంటే వీళ్ళకు నచ్చితే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఇచ్చిన పనికిమాలిన స్టేట్మెంట్, అమెరికన్ స్పోక్స్ పర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎలక్షన్ ఇన్ పాకిస్తాన్ హ్యావ్ బీన్ కాంపిటేటివ్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. వీ ఫుల్లీ అప్రిషియేట్ ద డెమోక్రాటిక్ ప్రాసెస్ ఇన్ పాకిస్తాన్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, అంటే ఇమ్రాన్ ఖాన్ని పక్కన పెట్టేసి ఇమ్రాన్ ఖాన్ని సెంటెన్స్, వానికి జైలు టర్మ్ ఇచ్చి వాళ్ళ పార్టీ సింబల్ తీసేసి ఇంత రిగ్గింగ్ చేసి ఇటువంటి రిజల్ట్స్ వచ్చినా కానీ వాళ్ళకేం పట్టలేదు. కరెక్ట్. సో డెమోక్రసీ వాళ్ళే డిఫైన్ చేసేది డెమోక్రసీ. వాళ్ళు వెళ్ళి ఒసామా బిన్ లాదన్ని 2 దేశాల సావరెనిటీని ఉల్లంఘించి పోయి చంపి వస్తే ఏం పర్వాలేదు, వాళ్ళు ఏం చేసినా అది న్యాయం. ఇప్పుడు అలెక్సీ నవల్నీ అని చనిపోయాడు, సరే మనం దాన్ని సపోర్ట్ చేయట్లేదు, వ్లాడిమిర్ పుటిన్ చేశాడు. సో అందరు నియంత్రణ ఇలాగే చేస్తారు. షీ జిన్పింగ్ కింద మీద ఎంతమంది చనిపోయారు? చింగాంగ్ చనిపోయాడు ఆయన. తర్వాత మనకు గత లీ కిచియాంగ్ ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ చంపేశారు, హార్ట్ అటాక్ వచ్చిపోయాడు ఆయన. సో ఇలా ఎంతోమంది అక్కడ ఛానల్ చనిపోయారు. దాని గురించి మీ స్పందన ఏంటి? అలాగే టోటాలిటేరియన్ రిజిమ్స్ అనే అలాగే చేస్తున్నాయి. అంతెందుకు మీ డెమోక్రాటిక్ 5 ఐస్లో ఉన్నటువంటి కెనడా జస్టిన్ ట్రూడో ఎవరైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో, ఆయన ట్రక్కర్ సజెస్ట్ చేసినప్పుడు ఏం చేశాడు? వాళ్ళ మీద ఎమర్జెన్సీ రూల్స్ ఇంపోజ్ చేశాడు కదా. ఆ ఎమర్జెన్సీ రూల్స్కి రెస్పాన్స్ ఏమొచ్చింది? సుప్రీంకోర్ట్ ఆఫ్ కెనడా ఈరోజు దాన్ని తిరస్కరించింది, చేయడానికి వీలేదని. సో మీరు చేస్తే చట్టం న్యాయం, ఎవరైనా వీళ్ళు ఎక్కడైనా చంపచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు యమన్ని మీరు యమన్లో హౌతీల మీద ఏ చట్టం ప్రకారం మీరు దాడి చేశారు? యుఎన్ అప్రూవల్ తీసుకున్నారా? ఎవరు అప్రూవల్ తీసుకున్న వాళ్ళు దాడి చేశారు మీరు. కరెక్ట్. సో మీరు చేసేది న్యాయం, ఇంకోటి చేస్తే న్యాయం కాదా? అంటే వాళ్ళు చేసేది న్యాయం అని నేను చెప్పట్లేదు, కానీ హిపోక్రసీ గురించి చెప్తున్నాను. సరే, అలెక్సీ నవల్నీ చనిపోవడం అన్నది అఫ్కోర్స్ ఇట్స్ సాడ్ థింగ్. అపోజిషన్ని చంపేయడం అన్నది మంచి పద్ధతి కాదు. అది అందరికీ కూడా స్పేస్ ఉండాలి. సరే, ప్రజలు ఎవరిని గౌరవిస్తే వాళ్ళు రేపు వచ్చేటువంటి పరిస్థితి మనం కల్పించాలి. అక్కడ రష్యా అనేది ఒక టోటాలిటేరియన్ రిజిమ్, ఏం చేయలేము మనం దానికి. బట్ హిపోక్రసీ ఆఫ్ ద వెస్ట్ కూడా మనం గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.